హలో అండి, బాగున్నారా అందరూ? నేను ఈరోజు బగారా రైస్ చేస్తున్నా. బగారా రైస్ చేస్తున్నా. ఒక 4 స్పూన్లు వేస్తున్నా. కొన్ని ఆవాలు వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర వేస్తున్నా. చెక్క వేస్తున్నా. చెక్క వేస్తున్నా. 2 యాలక్కులు వేస్తున్నా. జీరా వేస్తున్నా. ఇది ఇవేందో మాకు పేరు తెలీదు, సో మేము వేస్తున్నాము. బిర్యానీ ఆకు వేస్తున్నా. దీనిలో ఆయిల్ ఫ్రై చేసుకోవాలని 2 పచ్చిమిర్చి వేస్తున్నా. 2 పచ్చిమిర్చి వేస్తున్నా. ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకుంటున్నా. కొంచెం మీ ఇంట్లో తయారు చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలా? గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలా. కలుపుతూనే ఉండాలా. మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా. మంచి గోల్డ్ కలర్ రావాలా. హైలోనే పెట్టుకోవాలా? సిమ్ మంట హైలోనే పెట్టుకోవాలా? హైలోనే. మంచిగా వేయించుకోవాలా. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల మసాలా తగినంత వేసుకోవాలి. సరే, తగినంత. తర్వాత బాగా వేసుకోవాలి. బాగా ఎర్రగా అయ్యేటట్టు వేసుకోవాలి. దీంట్లో పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా. కొన్ని 2 టమాటా, కొంచెం టమాటా, ఒక్క టమాటా వేసిన.
వేసిన అల్లం పేస్ట్ వేసిన. అల్లం పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా పచ్చాసన పోయకుండా మంచిగా పచ్చాసన పోయేటట్టు వేయించుకోవాలి. అట్లా తీసుకుందాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి మనం కిలోన్నర బియ్యం వేసుకోవాలి. 1 కిలోన్నర బియ్యం కడిగి పెట్టుకున్న వేసేస్తున్నా. మంచిగా ఇట్లా అనుకొని బియ్యం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. సగం గిన్నె నీళ్ళు వేస్తున్నా. మళ్ళీ ఇంకొక ఒక గిన్నె సగం గిన్నె అన్నీ వేసి కలుపుకోవాలి. 1 కిలోన్నర బియ్యం. ఒక స్పూన్ వేసిన, 2 స్పూన్లు ఉప్పు. కొంచెం కిలోన్నర బియ్యం కదా, 3 స్పూన్లు వేస్తాం. 3 స్పూన్లు వేస్తా. 3 స్పూన్లు. కొంచెం మంచిగా వాసన లేచేట్లు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసేసి ఇంకా మూత పెట్టి హైలోనే పెట్టి స్టవ్ని మంచిగా మగ్గనియాలి. మూత పెట్టి మంచిగా ఉడకాలి కదా. చికెన్కి కావలసిన నూనె వేస్తున్నా. కిలో చికెను 4 స్పూన్లు నూనె వేసిన. ఆవాలు కొన్ని వేస్తున్నా. కొంచెం ఆవాలు వేస్తున్నా. కొంచెం జీలకర్ర వేస్తున్నా. కాగిందా నూనె? ఒక 2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 3 మిరపకాయలు వేస్తున్నా. ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి.
మూత పెట్టి తొందరగా అవుతుంది ఉల్లిగడ్డ. కొంచెం మూత పెట్టి మగ్గ ఇస్తున్నాను, తొందరగా అవుతుంది గోల్డెన్ కలర్. మంచిగా గోల్డ్ కలర్ రావాలా ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేసుకున్నాము అల్లం పేస్ట్. తర్వాత అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాం. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకున్నాం. తర్వాత మంచిగా కలుపుకున్నాం. తర్వాత టమాటా వేసాం. టమాటా వేసుకున్నాం. టమాటా వేసి మంచిగా కలుపుకుందాం. టమాటా వేసుకొని మంచిగా నిమ్మకాయ ఒకటి పిండుకున్నాము. బగారా రైస్లో నిమ్మకాయ పిండుకున్నా. మీరు తయారు చేసుకోండి, బాగుంటుంది. మంచిగా ఉంటుంది, తయారు చేసుకోండి. ఒక్క నిమ్మకాయ పిండుతున్నా. 1 కిలోన్నర బియ్యము. 1 కిలోన్నర బియ్యానికి 1 నిమ్మకాయ వేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ 1 టమాటా వేసిన. కలుపుకుందాం ఇట్లా. కలుపుకొని మూత పెట్టేసాం. మూత పెట్టేసిన తర్వాత చికెన్ తయారు చేస్తున్నా. ఒక కిలోన్నర చికెను చేసేస్తున్నా. మంచిగా నీటి కడిగిన ఉప్పు వేసి కిలోన్నర చికెన్ వేసేస్తాను. ఇంకా 3 లెగ్ పీసులు వేసేస్తున్నా. 3 లెగ్ పీసులు వేసేస్తున్నా. తర్వాత కలుపుకోవాలా. కలుపుకొని కొంచెం మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత అప్పుడు కొంచెము నీరంతా పోయిన తర్వాత నీరు మొత్తం పోయిన తర్వాత మనం అప్పుడు కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తాం. పసుపు వేసేస్తున్నా. 2 స్పూన్లు. 2 స్పూన్లు.
2 స్పూన్లు పసుపు వేసేసాను. తర్వాత 1 స్పూన్ వేసేసిన, 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు ఉప్పు వేసేసిన. మూడు స్పూన్లు వేసిన తర్వాత కలుపుకోవాలి. కారం వేస్తున్న 1 స్పూను. ఎన్ని స్పూన్ల కారం? 2 స్పూన్లు వేసేసిన. ఒక 3 స్పూన్లు వేద్దాం. కారం 3 స్పూన్లు వేసేసిన. ఇది కొబ్బరి పొడి. దీంట్లో కొబ్బరి వేయించుకున్న, కడిగి వేయించిన కొబ్బరిని, తర్వాత 2 అల్లం ధనియాలు, లవంగాలు ఒక 5 వేసిన, చెక్క కొంచెం వేసిన, మిరియాలు ఒక 6 వేసిన. దీంట్లో వేసేసుకున్నాం కొబ్బరి. అవన్నీ మిక్సీ పట్టినావా? అన్ని మిర్చికి వేసేసిన. వేసేసి మొత్తమా? మొత్తం వేసుకోండి. కొబ్బరి ఎంత వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఇట్లా. కలుపుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత కొంచెం వేసేద్దాం. ఒకటి నీళ్ళు వస్తాం. ఇప్పుడు కొంచెం అన్నంని దమ్ముకి వేస్తున్నాను పెంక పెట్టి, ఎందుకంటే అడుగున మాడిపోకుండా. దమ్ముకి వేసేస్తున్నా పెంక పెట్టిన అడుగున. నెయ్యి వేసేస్తున్నా. కొంచెం నెయ్యా? ఒక 2 స్పూన్లు నెయ్యి. పెట్టేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. ఈ కూర కొంచెం వాటర్ వేస్తాము, నీళ్ళు వేసేసాము. మనకు తగినన్ని వేసుకోండి నీళ్ళు. గ్రేవీ కావాలంటే మనకు తగినన్ని వేసుకోండి. అడుగు అంటకుండా చూసుకోండి. అడుగున అయిపోయింది, దింపేసుకుంది మా నాన్నమ్మ. ఇప్పుడు ముందే ఉడకబెట్టేసుకున్నాం గుడ్లు ఒక 6, దానిని ఫ్రై చేసుకుందాం. ఒక అన్ని 6 గుడ్లు వేసేసుకున్నాం. 6 గుడ్లు వేసేసి కొంచెం ఉప్పు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. కొంచెం ఎక్కువ పసుపు. కొంచెం ఉప్పు, ఒక సగం స్పూన్ ఉప్పు.
సగం స్పూను కారం, కలుపుకొని మంచిగా. దీంట్లో ఉప్పేసి ఉడకబెట్టిన లోపల కూడా ఉప్పు దిగుతుంది గుడ్లకు, మంచిగా ఉంటుంది. ఉప్పేసి ఉడకబెట్టాలి గుడ్డుని. ఉడకబెట్టేటప్పుడు ఉప్పేసి ఉడకబెట్టాను కదా, ఉడకబెట్టిన తర్వాత ఇట్లా బాయిల్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. పిల్లలకి ఇచ్చినా మంచిగా తింటారు. ఫ్రై అయిపోయినాయి కాదు. మంచిగా ఉడుకుతుంది, ఉడకనియండి. కొంచెం ఉడికితే బాగుంటుంది, కొంచెం గ్రేవీ లాగా వేస్తుంది, మంచిగా బాగుంటుంది. ఉడకాలంగా కొంచెం ఉడకాలి. ఉడికితే కొంచెం ఈ ఎసురు పోని, ఇంకా కొంచెం పోతే బాగుంటుంది. మూత పెట్టేస్తుందా. ఇందో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. డెకరేషన్ తర్వాత బగారా రైస్లో వేసుకుందాం. ముందే చేసి పెట్టుకున్నాము. ఒక ఉల్లిగడ్డ పోసి రెండే పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఈ ఉల్లిగడ్డలు వేసి ఇది పెరుగు పచ్చడి చేసిన. పెరుగు పచ్చడి దీంట్లో బగారా అన్నం రైస్ లేక మంచిగా ఉంటుంది. తర్వాత ఈ గుడ్లు బాయిల్ చేసిన, ఉప్పేసి ఉడకబెట్టిన, మళ్ళీ కొంచెం ఉప్పు కారం కొంచెం పసుపు వేసేసి ఇట్లా ఏపడలాగా చేసిన. తర్వాత ఇది చికెన్ చేసిన. ముక్క ఉడికిందా? మంచిగా ఉడికింది ముక్క. ఇంట్లో బయట ఫుడ్ లేకుండా ఇంట్లో చేసుకోండి, మంచిగా ఉంటుంది. మంచిగా ఉడికింది, ఇదో మంచిగా ఉడికింది. బయట ఫుడ్ లేకుండా మీరు ఇంట్లో ఒక 10 మంది వచ్చినా తయారు చేసుకోవచ్చు ఈ వంటని. కొంచెం పెద్ద భోగాన్ని పెట్టేసి మంచిగా ఉంటుంది. ఇది ఐటమ్స్. ఇది బగారా రైస్. కిలోన్నర బియ్యం వేసిన, చేసిన. నా వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్. నేను కొత్తగా పెట్టుకున్నా, శాంతమ్మ.